హాయ్ అందరికీ. ఈరోజైతే వెజిటేబుల్ పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మా బాబుకి చాలా ఇష్టం, వాడి కోసమే చేశానండి ఈరోజు. మనం ముందుగా పన్నీర్ ముక్కల్ని ముందుగానే వేయించుకోవాలండి. పచ్చిగా ఉండకుండా ఉంటుంది కాబట్టి దానికి కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసి అందులోనే కారం, కలర్ కోసం పసుపు, తరువాత ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి వేసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి అండి. ఇలా వేస్తే పన్నీర్ ముక్కలకి బాగా పట్టుద్ది కారం ఇవన్నీ. లేకపోతే మామూలుగా వేస్తే ఎంత పచ్చి పచ్చిగా ఉంటుందండి. మనం మెల్లిగా కలుపుకోవాలి, పన్నీర్ ముక్కలు విరగకుండా ఉంటుంది. ఒక 5 నిమిషాలు అలా వాటిని ఉంచాలి పన్నీర్ ముక్కలు. అందులో మనము కస్తూరి మెంతి కూడా కొంచెం వేసుకోవాలండి, బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం కలిపి ఒక 5-10 నిమిషాలు ఉంచేసి తీసేయాలి. వీటిని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వేరే ప్యాన్ పెట్టి బటర్ వేసుకున్నానండి నేనైతే. మీ ఇష్టం, మీరు ఏది వేసుకోవాలనుకుంటే అది వేసుకోవచ్చు. నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు అండి. నేనైతే బటర్ వేసాను. బటర్ కరగాలి. కరిగిన తర్వాత బటర్ కరిగిన తర్వాత సాజీరా వేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ, పుదీనా, కొత్తిమీర అన్నీ కడిగి పెట్టేసుకొని వేసేసుకోవాలండి. అది వేసిన తర్వాత ఆనియన్, ఒక 4-5 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని అది కూడా వేసేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ తొందరగా గోలాలి అంటే సాల్ట్ వేసుకోవాలండి. మనము సరిపడే సాల్ట్ వేసుకోవాలి చూసుకొని. కొంచెం బాగా కలుపుకొని ఒక 5-10 నిమిషాలు మూత పెట్టి వదిలేయండి. మనం పక్కన వేడి వాటర్ పెట్టుకోవాలండి. దాంట్లో ఒక 5-6 లవంగాలు, ఒక 5-6 ఇలాచీలు వేసుకొని మళ్ళీ కొద్దిసేపు మసలనివ్వండి వాటర్ని. తర్వాత పక్కన మనము వెజిటేబుల్స్ అన్నీ గోలిన తర్వాత కొంచెం కారం వేయాలి. తర్వాత పసుపు, బాగా కలుపుకొని కలిపిన తర్వాత మనం పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకొని కలపాలి. తర్వాత కొద్దిసేపు ప్లేట్ పెట్టేసి తర్వాత ఇందులో వేడి వాటర్లో మనము మసులుతున్నాయి కాబట్టి అందులో మనం బియ్యం వేసేసుకోవాలండి. ఒక 1/2 అవర్ ముందుగా మనము పెట్టేసుకోవాలి కడిగి. తర్వాత నేనైతే ఎప్పుడు ఎవరెస్ట్ మసాలానే వాడతానండి. కొంచెం మసాలా వేసేసుకోండి.
అల్లం ఎల్లిగడ్డ నేను ఫ్రెష్గా ఎప్పుడప్పుడు దంచి వేసుకుంటానండి. ముందుగా పేస్ట్ పెట్టుకోవడం నచ్చట్లేదు ఈ మధ్యలో. తర్వాత మనం రైతాకి ఎలా చేయాలో చూద్దాం. మనం పెరుగులో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని, తర్వాత తరిమి పెట్టుకున్న క్యారెట్, తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని కలుపుకోవాలండి. కొంచెం చిక్కగా అయితే కొన్ని వాటర్ కలుపుకోవాలి. అంతేనండి, పెద్ద ప్రాసెస్ ఏం లేదు రైతాకి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రైతా రెడీ అయిపోయినట్టే. తర్వాత ఫస్ట్లో మనము పన్నీర్ పీసెస్ని చేసి పెట్టాం కదండి, అది అందులో కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత మనం రైస్ ఆల్రెడీ అయ్యి ఉంటుందండి, రైస్ అవి అందులో తీసేసుకొని చూసుకోవాలి. రైస్ అయిందా కాలేదా చూసేసుకొని అందులో వేసేసుకోవాలండి. ఓన్లీ 80% మనకు రైస్ ఉడికితే చాలు అండి. మిగతాది ఇందులో మనము దమ్ పెడతాం కదండి, దాంట్లో కంప్లీట్గా ఉడికిపోయిద్ది. అలా వేసి మనము గార్నిష్ కోసం రోస్టెడ్ ఆనియన్ నేను ముందే చేసి పెట్టుకున్నానండి, అది మనం వేసి ప్లేట్ పెట్టి దానిపైన బరువు పెట్టాలి. కరెక్ట్గా ఒక 15 నిమిషాల తర్వాత తీసేసుకోవాలండి. 15 నిమిషాల తర్వాత తీస్తే మన దమ్ బిర్యానీ రెడీ అండి. ఒకసారి చూసుకోండి ఎలా అయిందో, కింది నుంచి తీయండి. సూపర్, రెడీ. తినేద్దామా అండి? వెజిటేబుల్ పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అండి. ఒకసారి నేను చేసిన పద్ధతిలో చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.